జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సరే, ఈరోజు మనం యాష్ మఫారా విజయవేదిక గురించి తెలుసుకుందాం. ఇది వ్యక్తిగతంగా వృత్తిపరంగా మనల్ని మార్చడానికి రూపొందించిన ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. కొలవలేని బహుమతి, ఎదగాలనే నిర్ణయం. చూశారు కదా, ఈ మాటల్లోనే మొత్తం సారాంశముంది. మన జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పులు అవన్నీ కూడా ఒకే ఒక్క నిర్ణయంతో మొదలవుతాయట. ఈ వేదిక చెప్పేది కూడా అదే. ఆ అసలైన మార్పు అనేది మనం తీసుకునే ఆ పవర్ఫుల్ చాయిస్తోనే స్టార్ట్ అవుతుంది. మరి ఆ నిర్ణయం తీసుకోవడానికి మొదటి అడ్డంకిని ఎలా తొలగించాలి? అదే ఇక్కడ మొదటి స్టెప్. ఎదగాలనే ఆ నిర్ణయం తీసుకునే ప్రాసెస్ ఉంది చూశారా, దాన్ని అందరికీ వీలైనంత సులభతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆ మొదటి అడ్డంకి ఏంటో తెలుసా? డబ్బే, ఖర్చు. ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఏంటంటే, ఈ ఖర్చు అనే అడ్డంకిని పూర్తిగా తీసేశారు. అంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవ్వాలనే బలమైన కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. సరే, అడ్డంకినైతే తొలగించాం. మరి ఆ తర్వాత ఇక్కడే వస్తుంది రీసెట్ అనే కాన్సెప్ట్. అంటే మన మైండ్ సెట్ని, మన అలవాట్లని ఒకసారి రీఅలైన్ చేసుకోవడం. మన పాత ఆలోచనలని, అలవాట్లని పక్కన పెట్టి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వడం అన్నమాట. అది ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఈ స్ట్రాటజిక్ రీసెట్ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉన్నాయి. 1. మనల్ని పరిమితం చేసే నమ్మకాలను వదిలేయడం. 2. మన ఆలోచనా విధానాన్ని, అలవాట్లను మార్చుకోవడం. ఇక 3. ఎక్స్పర్ట్స్ చూపించిన బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వడం. అంటే మొదట మనల్ని వెనక్కిలాగే ఆలోచనల్ని వదిలించుకుంటాం. ఆ తర్వాత మన మైండ్ సెట్ని, హ్యాబిట్స్ని సరిచేసుకుంటాం. ఫైనల్గా ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్లు చూపిన దారిలో నడుస్తాం. మరి మనల్ని గైడ్ చేసేది ఎవరు? ఈ బ్లూ ప్రింట్ ఇచ్చేది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ కరికులంని డిజైన్ చేసిందెవరో తెలుసా? యాష్ మఫారా. ఇంకా ఆయనతో పాటు దశాబ్దాల అనుభవమున్న 8 మంది సక్సెస్ఫుల్ మెంటార్స్. వాళ్లందరి అనుభవాన్ని రంగరంజి దీన్ని తయారుచేశారు. మరి ఇంత గొప్ప వాళ్లు డిజైన్ చేసిన ఈ ట్రైనింగ్ విలువ ఎంత ఉంటుంది? అక్షరాల $10,000లకు పైగా. అవును, $10,000+. మార్కెటింగ్, డెవలప్మెంట్కు సంబంధించిన వాళ్ల దశాబ్దాల అనుభవం, వాళ్ల సక్సెస్ సీక్రెట్స్ అన్నింటి విలువ అంత ఉంటుందని వాళ్లే చెబుతున్నారు. దీని వెనుక ఉన్న ఐడియా ఏంటంటే, ఈ రీసెట్ కోసం మనం పొందుతున్న నాలెడ్జ్ ఉంది కదా, దానికి ఆల్రెడీ రియల్ వరల్డ్ సక్సెస్ రూపంలో వెల చెల్లించబడింది. అంటే మనం నేర్చుకునేది థియరీ కాదు, ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన విజయం. వాళ్ల విజయాల నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనకొక బహుమతిగా ఇస్తున్నారన్నమాట. ఓకే, ఒక కొత్త ఫౌండేషన్ అయితే ఏర్పడింది. ఇప్పుడు ఫోకస్ ఎటువైపు మారాలి? వ్యక్తిగత లాభం నుంచి అందరి విజయానికి, అంటే కలెక్టివ్ విక్టరీ వైపు. దీనికోసం కావాల్సిందేంటంటే ఇంటెన్స్ ఫోకస్, అంటే తీవ్రమైన ఏకాగ్రత. ఈ ఏకాగ్రతతో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఫోకస్ అంటే ఏంటో చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఫోకస్ అంటే సింపుల్గా హార్డ్ వర్క్ చేయడం కాదు. మన ఎనర్జీని, టాలెంట్ని నిజంగా ఏది ముఖ్యమో దానివైపు స్ట్రాటజిక్గా మళ్లించడం. అలా చేసినప్పుడే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. మరి అలా ఫోకస్ చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి? మన ఆశయాన్ని, మన శ్రేయస్సును బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఒక పాజిటివ్ మార్పుకి వారసత్వాన్ని క్రియేట్ చేయొచ్చు. మన విజన్ అనేది వ్యక్తిగత లాభం నుంచి సామూహిక విజయం వైపు వెళ్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనకోసం ఒక్క చెట్టు పెంచడం కాదు, అందరికీ నీడనిచ్చే ఒక తోటను సృష్టించడం లాంటిదనమాట. సుమారు 60-90 రోజుల ఈ ట్రైనింగ్ అంతా పూర్తయ్యాక గ్రాడ్యుయేట్ అయిన వాళ్ల ముందు ఒక కీలకమైన నిర్ణయం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇక్కడ వాళ్ళు 2 మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. మరి ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ల ముందున్న ఫైనల్ చాయిస్ ఏంటి? ఆ 2 దారులు ఏవి? ఇక్కడ చూడండి, ఈ 2 దారుల మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. మార్గం 1, సొంతంగా బిజినెస్ మొదలుపెట్టడం. అంటే బాధను అనుభవించాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి, ఫెయిల్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. ఇక మార్గం 2, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నడుస్తున్న కంపెనీలో చేరడం. ఇక్కడ భారీగా సక్సెస్ అవ్వడానికి కావలసినవన్నీ వాళ్లే సెట్ చేసి పెడతారు. వాళ్లే టూల్స్, ట్రైనింగ్ ఇస్తారు. అది ఎలాంటి ఖర్చు లేకుండా. అందుకే దీన్ని ఒక నో బ్రెయినర్ చాయిస్, అంటే ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేని ఎంపిక అని అంటున్నారు. నిజానికి ఈ ప్లాట్ఫామ్ చెప్పేది కూడా అదే. ఫైనల్గా వాళ్ళిచ్చే సలహా ఏంటంటే, అందులో సందేహమే లేదు, నేను మిస్టర్ యాష్ మఫారీ యొక్క కొత్త కంపెనీలో చేరుతున్నాను అని. అంటే ఎంపిక చాలా క్లియర్గా ఉందని వాళ్లే చెబుతున్నారు. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగులుతుంది. నిజమైన విజయం అంటే ఏంటి?
ఒంటరిగా కష్టపడి పోరాడి గెలవడమా లేక అందరితో కలిసి సామూహికంగా సక్సెస్ అవ్వడమా ఆలోచించాల్సిన విషయమే గదా.